విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో భానుకుమార్ అనే యువ కార్మికుడు చనిపోయాడు. భానుకి 3 నెలల బాబు ఉన్నాడని, ప్రమాదంలో గుర్తుపట్టలేనంతగా కాలిపోయాడని బంధువులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భానుకు DNA టెస్టు చేసేందుకు డాక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతున్నారు. KGH దగ్గర పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మరణించిన 8 మందికి సంబంధించి మృతదేహాలు కూడా మరి కాసేపట్లో పోస్ట్ మార్టం చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇప్పటివరకు 3 కుటుంబ సభ్యులు ఐడెంటిఫై చేయగా మిగతా 5 ఐడెంటిఫై చేయాల్సి ఉంది. అందుకు సంబంధించి ఇప్పటికీ కుటుంబ సభ్యులు కూడా KGH మరుసటికి చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి మన దగ్గర అగరంపూడికి సంబంధించి మృతుల్లో ఒకరైనటువంటి భానుకుమార్ గారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు విషయం ఎప్పుడు తెలిసింది, ఏంటి, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీకు ఎప్పుడు తెలిసింది సార్ ఈ విషయం? నిన్న 5 గంటలకండి. మా బ్రదర్ అక్కడ కింద ఉన్నారండి, వేరేదే అంటే పక్క సైట్లో చేస్తున్నారు. మా బ్రదర్ చెప్పారు ఫోన్ చేసి, ఇలాగా కనిపించట్లేదు బాను అని. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సార్ అతనికి? ఫ్యామిలీ పరిస్థితి ఏంటండి? 32 అండి. మ్యారేజ్ అయిందండి? మ్యారేజ్ అండి, 3 నెలలు బాబు. రాత్రి మీరు చూసారు సార్? పరిస్థితి ఎలా ఉన్నప్పుడు? రాత్రి పరిస్థితి ఇంకేముందండి, బాడీ ఏం చూస్తాం మేము, చూడడానికి కూడా అవ్వట్లేదు, అంత దారుణంగా ఉన్నాయి. మాకు ఉదయం DNA టెస్ట్ కోసం బ్లడ్ శాంపిల్ ఇవ్వమని చెప్పి రమ్మన్నారు. అందుకని మేము ఖాళీ వచ్చాం. DNA టెస్ట్ ఎన్ని రోజులు పట్టుద్ది అన్నారండి? 2 రోజులు 3 రోజులు పట్టొచ్చని అంటున్నారు. ఇది పరిస్థితి. నిజంగా ఇది ఒక బాధ వర్ణనాతీతం. ఎందుకంటే నిజంగా ఇంటి దగ్గర నుంచి నవ్వుతూ వెళ్ళిన భానుకుమార్ రాత్రి ఈ ప్రమాదంలో చనిపోవటం నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు తట్టుకోలేని పరిస్థితి ఉంది. అతనికి మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదైనా DNA టెస్ట్ చేయించాలా లేదా, లేకపోతే గుర్తుపట్టగలరా అని మరికొద్దిసేపులో డెసిషన్ తీసుకుంటామని చెప్పి అంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ స్టూడియో.